మన జీవితంలో అందరికీ సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలకు కారణం మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని భావిస్తుంటాం. మనం అలా భావించకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని సంఘటనల వల్లే మన జీవితం సమస్యల్లో చిక్కుకుందని భావిస్తుంటారు. అది నిజమా కాదా అనే విషయం ప్రక్కన పెడితే అవి నమ్మేలా మాత్రం ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇలానే అంటున్నారు నటుడు కమల్ హాసన్ గురించి. కమల్ హాసన్ నిజ జీవితంలో, సినీ జీవితంలో ఈ మధ్య జరుగుతున్న వరుస సంఘటనలను గమనిస్తే అవన్నీ ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటన్నింటికి కారణం కమల్ హాసన్ చేస్తున్న శభాష్ నాయుడు చిత్రం అని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట ఈ చిత్ర దర్శకుడు రాజీవ్ యుఎస్ లో షూటింగ్ లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తను కోలుకోలేకపోతుండటంతో ఆ దర్శకుడు ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో కమల్ హాసన్ దర్శకత్వ బాధ్యతలను తన భుజానికి ఎత్తుకున్నాడు. దీని తరువాత ఈ చిత్ర ఎడిటర్ జేమ్స్ జోసెఫ్ భార్య ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో తను ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఈ చిత్రంలో నటులుగా బ్రహ్మానందం, శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం మొదలు పెట్టినప్పటి నుండి వీరు సినీ జీవితంలో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారని అందరూ భావిస్తున్నారు. వాళ్ళ గత కొన్ని చిత్రాలను గమనిస్తే అది నిజమేమో అని అనిపించక మానదు. ఇక ఇప్పుడు నటుడు కమల్ హాసన్ గురించి. కమల్ హాసన్ జీవితంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలను గమనిస్తే ముందుగా నటి భార్య అయిన గౌతమి కమల్ హాసన్ జీవితం నుండి తప్పుకుంది. ఆ తరువాత తను ఎంతో ప్రేమించే అన్నయ్య చారు హాసన్ ఈ మధ్యనే కాలం చేశారు. ఆ తరువాత తన సొంత ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. త్రుటిలో తప్పించుకున్నారు, కానీ కాలికి కొద్దిగా తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ తన జీవితంలో ఇప్పటి వరకు ఏ వాణిజ్య ప్రకటనలకు నటించలేదు. బుల్లితెరపై కూడా ఎప్పుడూ కనపడలేదు. కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువ అవటంతో ఒక బట్టల కంపెనీకి ప్రచారకర్తగా, తమిళ బుల్లితెరపై బిగ్ బాస్ తరహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ గమనిస్తే దీనికి కారణం ఖచ్చితంగా శభాష్ నాయుడు సినిమా వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పలేం. కానీ అంతా విన్న తర్వాత అందువల్లనే జరుగుతుందేమో అని అనిపించక మానదు. కారణం ఏదైనా ఒక గొప్ప నటుడికి ఈ కష్టాల చీకట్లు త్వరలో దూరమై మళ్ళీ తన జీవితంలోకి ఆనందం వెలుగులు రావాలని కోరుకుందాం. శభాష్ నాయుడు చూసి శభాష్ కమల్ హాసన్ అని అందరూ అంటారని కమల్ హాసన్ అంటున్నాడు. అలాగే జరగాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.